గుడ్ మార్నింగ్ అందరికీ. క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా. ఈ టైంలో బ్రేక్ఫాస్ట్ మనం ఇడ్లీ కానీ దోశ కానీ అన్నాం అనుకోండి, ఇంట్లో వాళ్ళ మొఖాలు మాడిపోతాయి. అందుకే వేడివేడిగా వడలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. కానీ వడలు చేసుకోవాలంటే ముందుగా పప్పు నానబెట్టుకోవాలి కదా. కానీ ఇప్పుడు అలా ఏం అవసరం లేదు. ఇన్స్టెంట్గా వడలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక కప్తో బొంబాయి రవ్వ తీసుకోండి. అదే కప్తో హాఫ్ కప్ అటుకుల్ని తీసి రెండు కలిపి బాగా పిండిలాగా మిక్సీ పట్టేయండి. ఆ పిండిలోని ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు తీసుకోండి. పెరుగు తీసి బాగా కలిపి సైడ్కి పెట్టేసేయండి ఒక 15 మినిట్స్ పాటు. తర్వాత ఒక పొటాటో బాయిల్ చేసుకోండి. ఆ పొటాటో స్మాష్ చేసి ఆ పిండిలో కలుపుకుంటే క్రిస్పీ ఉంటుంది అండ్ సాఫ్ట్ కూడా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. 15 మినిట్స్ తర్వాత బాయిల్డ్ పొటాటో స్మాష్ చేసి ఆ పిండిలో బాగా కలిపేసి అందులోనే ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, కొత్తిమీర, కొంచెం జీలకర్ర అండ్ ఉప్పు, చిన్న వంట సోడా మాత్రం ఎక్కువ అవ్వకుండా చూసుకోండి, ఎక్కువైతే ఆయిల్ పీల్చేస్తుంది. అవన్నీ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఒక 5 మినిట్స్. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన వెంటనే ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని వడల్లాగా వేసుకోవచ్చు. వడల్లాగా వేసుకొని కొంచెం లో ఫ్లేమ్ పెట్టి వేయించండి. ఎందుకంటే బొంబాయి రవ్వ కదా, లోపల ఉడకాలి. బయటంతా వేగిపోయి లోపల ఉడకకపోతే బాగోదు. సో లో ఫ్లేమ్ పెట్టి వేయించి ఇలా వేడి వేడి వడలు మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై